మట్టిని ఇష్టానుసారంగా తవ్వి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేన్ కోన ఎంఆర్ఓ ప్రశాంతి హెచ్చరించారు. పల్లంకూరు పంచాయతీ పరిధిలో చిరుకుమెల్లివారిపేటలో యానంకి చెందిన నీళ్లపల్లి సీతారామ దేవస్థానం పంట భూమిలో కొందరు దుండగులు మట్టిని ఇష్టానుసారంగా తవ్వి అక్రమ రవాణా చేయడంతో గ్రామస్తులు ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె తవ్వకాలు జరుపుతున్న ప్రదేశాన్ని పరిశీలించి జేసీబీతో పాటు 2 ట్రాక్టర్లు సీజ్ చేశారు. మట్టి మాఫియా అండగా కొంతమంది రాజకీయ నాయకులు తనను బెదిరిస్తున్నారని, కానీ తాను ఎవరికి బెదరనని ప్రశాంతి అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డివిజన్ కాటన్ కొన తహసీల్దార్ని. నేను ఎలక్షన్ ముందు నుంచి కూడా నాకు ఈ తలనొప్పి ఉందండి. నాకు ప్రతిరోజు నైట్ 11, 12, 1 గంట 2, 3 ఆ టైంలో కూడా నాకు ఫోన్స్ వస్తున్నాయి. మట్టి యథావిచితంగా తోలేస్తున్నారు, బయటికి వెళ్ళిపోతుంది, చాలా ఇదిగా జరుగుతుంది, మీరు యాక్షన్ తీసుకోరా అని అడుగుతున్నారు. నా ఎలక్షన్ బిజీ వల్ల, నా యొక్క ఇది వల్ల నేను చాలా వరకు కొన్ని చేశాను కానీ కొన్ని చేయలేకపోయాను. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి కొంచెం ఖాళీ దొరికింది నాకు. రాత్రి నాకు 12, 1 గంట టైంలో నాకు ఫోన్స్ వచ్చాయండి. ఫోన్స్ వచ్చి ఇంత మట్టి వెళ్ళిపోతుంది కదా, బయటికి వెళ్ళిపోతుంది కదా, మరి మీరు ఏం చేస్తున్నారు, మొన్నటి వరకు ఎలక్షన్ అన్నారు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అని నన్ను అడిగారు, క్వశ్చన్ చేశారు. దాని మీద నేను ఈ టాస్క్ పెట్టుకున్నాను. ఈరోజు పంపించిన తర్వాత దాని దగ్గర అది నేను పట్టుకున్నానని చెప్పి దాని మీద పొలిటికల్ ఒత్తిడి నాకు ఎక్కువైంది. నోటికి వచ్చినట్టు పేరు చెప్పనండి, నేను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నాకు కంప్లైంట్ ఇస్తే వచ్చాను కానీ నా అంతకు నేను రాలేదు కదా. ఇప్పుడు అలాంటి చోట జేసీబీ పెట్టారు, మట్టి తీసుకెళ్ళిపోతున్నారు, బయటికి వెళ్తుంది మట్టి, బయటికి వెళ్తున్నా కూడా మట్టి బయటికి వెళ్ళట్లేదంట. పొలం సదురు చేసుకుంటున్నారంట. పొలం సదురు చేసుకోవడానికి మట్టి బయటకు వెళ్ళడానికి తేడా లేదా? నాకు తేడా తెలియకుండా తహసీల్దార్ అయ్యానా? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు? మండలం మట్టి బయటికి వెళ్ళిపోతుంది, ఇష్టం రీతిలో లక్షల్లో అమ్ముకుంటున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు? చేయకూడదు కదా, అలా చేయకూడదు కదా.